ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఎస్పీ పి సతీష్ కుమార్ ఆదేశాల ప్రకారం ప్రతిపాడు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల ప్రతిపాడు, కిర్లంపూడి, శంఖవరం మండలాల్లో విస్తృతంగా దాడులు చేసి 1000 లీటర్ల పులిసిన బెల్లపూటను ధ్వంసం చేసి 120 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సీబీ సిఐ పి అశోక్ తెలిపారు. నాటు సారా అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సీబీ పోలీస్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్, ఎస్సీబీ ఇంటెలిజెన్స్ వింగ్ కాకినాడ ఇన్స్పెక్టర్ కె గిరిధర్, ఆయన సిబ్బంది, ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు, ఆయన సిబ్బంది పాల్గొన్నారు. 3/1/2024 తేదీన కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఎస్సీబీ పోలీస్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రతిపాడు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ నేను మా సిబ్బంది అందరం కలిపి ఇంటెలిజెన్స్ వింగ్ సిఏ గారు వారి సిబ్బందితో కలిపి మన శంఖవరం మండలం ఇది కొంతంగి కొత్తూరు దగ్గరలో గల అటవీ ప్రాంతంలో ఈ విధంగా భారీగా బెల్లపూటలను సారా కాయచుటకు సిద్ధంగా ఉంచడం జరిగింది. సుమారుగా 1000 లీటర్ల బెల్లపూట ఉండడం జరిగింది. దీన్ని అలాగే ఉండు తీయాలి అలా తీసి అలాగే నాటు సారాయిని కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. నాటు సారా దగ్గర చూపించండి. సుమారుగా 50 లీటర్లు ఉంటుంది నాటు సారా. ఈ విధంగా బట్టీలో పెట్టి కాయడం జరుగుతుంది. దగ్గరగా ఇది ఎవరో దీన్ని మరి ఈ విధంగా కాసి ఈ విధంగా పులుసుని బెల్లపూటలు ఉంచారో దర్యాప్తు చేసి కేసులు స్థానిక ప్రతిపాడు ఎస్సీబీ స్టేషన్లో నమోదు చేస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం. రండి, ఇది నరికండి అమ్మా, టకటక నరికండి. ఇంకో కత్తి లేదా? ఒకటే కత్తా? అయిగోండి. అటేపు వెళ్ళి ఒక కొంచెం నరికేసేయండి, అలా కూడా పెడతాం. రెడ్డి గారు అవి కూడా అలాగే రాజు ఏ గారు వాటర్ బాటిల్ పెట్టావా? ఓకే రెడీ, చూసుకుంటండి. హలో సార్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.